ఈరోజు సీరియల్ మొత్తంలో హైలైట్ ఎవరంటే బుడ్డోడు హాఫ్ టికెట్. దేవాన్ని ఒక్కసారిగా దారి మళ్ళిచ్చేశాడు. మొత్తానికి దేవ బాలరాజు చనిపోయాడు అని నమ్మేలాగా చేస్తాడనమాట. దేవ మనుషులు రావడం చూసి ముందే పిల్లలందరికీ చెప్పేసి చిన్ని కానీ, బాలరాజు కానీ ఇక్కడ ఎవ్వరు లేరు అన్నట్టు వాళ్ళని నమ్మించాలని చెప్తాడు. ఇక చిన్నికి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా! ఆ పిల్లలు కూడా ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు అన్నట్టు చెప్తాడు. ఆ రౌడీలకి కారం కొట్టి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేస్తారు. కానీ దేవ హాఫ్ టికెట్‌ని తీసుకొని వెళ్ళి ఎక్కడున్నాడు బాలరాజు చెప్పు, వాడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, డిశ్చార్జ్ అయ్యాడు, ఎక్కడున్నాడో చెప్పు అంటే దేవ వచ్చేలోపే ఈ హాఫ్ టికెట్ తెలివిగా ఏం చేస్తాడంటే దేవుడు పట్టాలకున్న పూలమాలను తీసి బాలరాజు ఫోటోకేసి నిజంగానే చనిపోయాడన్నా, డిశ్చార్జ్ అయ్యాడు కానీ ఇంటికొచ్చిన వెంటనే చనిపోయాడని చెప్పి దేవాని నమ్మించేస్తాడు. సరే వాడు చచ్చాడు ఓకే. మరి వాడి కూతురు ఎక్కడ చచ్చింది అంటూ పెద్దగా అరుస్తూ ఉంటే నిజంగానే నాకు ఆ కూతురు ఎవరో కూడా నాకు తెలీదు అంటే గోల్డ్ చైన్ కొన్నాడు కదా అని అంటాడు. కొన్నాడని తెలుసు కానీ ఆ అమ్మాయి ఎవరో, ఆ కూతురు ఉందో లేదో నాకు తెలీదన్నా, నిజంగా తెలీదన్నా, ఒట్టేసి చెప్తున్నానన్న అమ్మ మీద అన్నట్టు చెప్తాడు. అయితే హాఫ్ టికెట్ మాటలు విని వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా ఆ కూతురు ఉంది, ఆ కూతురు ఎక్కడుందో నీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అన్నట్టు చెప్తాడు. కానీ ఈ బుడ్డోడు తెలివితేటలైతే అమోఘం. దేవాని ఎట్టయినా సరే దారి మళ్లించడం కోసం ఇలా చేశాడు. చిన్ని అలాగే బాలరాజ్‌ని కాపాడుకున్నాడు. దేవ నిఘా మొత్తం ఆ స్లమ్ ఏరియా చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా బాలరాజు చచ్చిపోయినా కూతురు కూడా ఇక్కడే ఉంటుందేమో అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటాడు.